నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ మాసంలోని ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు మరియు ఆధ్యాత్మికవేత్త, అలాగే శ్రీ విద్య ఉపాసకురాలు జయప్రద అమ్మగారు. మరి అమ్మవారితో మాట్లాడి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, వృషభ రాశి వారికి వచ్చేసి నవంబర్ మాసంలోని వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారమ్మా? సో వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం అంతా అనుకూలంగా ఉన్నట్టుగా కనిపించినా ప్రతికూలం కనిపిస్తుంది. గోచారంలో స్థితిగతులు, గ్రహాలు వీళ్ళకి కొంచెం కొన్ని గ్రహాలు ప్రతికూలం, కొన్ని గ్రహాలు అనుకూలం. సో ప్రతికూలం ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కాస్తంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుకూలంగా ఉండే గ్రహాల వల్ల అనుకూలమైన అదృష్ట యోగాలు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా వృషభ రాశి గోచారంలో ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో, వృషభ రాశిలోని రాశాధిపతి వెళ్ళి వృశ్చిక రాశిలో ఉండడము. సో శుక్రుడు ఎప్పుడైతే వృషభ రాశిలోకి అధిపతి అయిన శుక్రుడు వృశ్చిక రాశిలో ఉన్నాడో అప్పటి నుంచి కాస్తంత వీళ్ళకి కొంచెం ఇబ్బంది కలుగు. సో వృషభ రాశిలో గురువు ఉండి ఆయన వక్రించి ఉన్నాడు. సో వృషభ రాశిలో చూడడానికి గురువు ఉన్నారు కదా, బ్రహ్మాండంగా ఉండాలి కదా లైఫ్ అని అనుకోవటానికి అక్కడ ఆయన వక్రించి మేషాన్ని చూస్తూ ఉన్నారు. సో అందువల్ల ఏంటంటే వృషభ రాశిలోకి కాస్తంత ఏవైతే కంఫర్ట్స్ లైఫ్ అనుకుంటారో, వీళ్ళు కంఫర్టబుల్ గా ఉండాలనుకుంటారో అది కాస్త తగ్గుతుంది. సో ఏదైతే జీవితంలో ఆనందంగా, సుఖంగా, సంతోషాలు జరిగే విషయాలు ఏవైతే ఇప్పుడు దాకా జరుగుతున్నాయో వీళ్ళకి కాస్తంత అది కాస్త తగ్గుముఖం పడుతుంది. ఎందుకంటే వృషభ రాశి తృతీయంలో కుజుడు ఉండడం వల్ల, కర్కాటకలో కుజుడు బలహీనంగా ఉండడం వల్ల వీళ్ళకి ఒక విధంగా కర్కాటకలో ఉన్న కుజుడు అంటే వ్యయాధిపతి అయిన కుజుడు ఎప్పుడైతే కర్కాటకంలో ఉన్నాడో దీనివల్ల వీళ్ళకి వచ్చే లాభాలు, కష్టాలు ఏంటంటే ముందు ఇంట్లో వాళ్ళతో సపోర్ట్ ఉండదు, అన్నదమ్ములతో వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. కలిసి ఉన్న వాళ్ళు కాస్త గొడవలు వస్తాయి. ఇప్పుడే సపోర్ట్ లేని వాళ్ళు సపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సపోర్ట్ గా ఉన్న వాళ్ళు కాస్తంత గొడవలు పెట్టుకుని అంటే చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. సో ఎందుకు అంటే వీళ్ళకి కుజుడు ప్లస్ రవి ఇద్దరు కూడా కాస్త ప్రతికూలంగా పనిచేస్తున్నారు. దానివల్ల ప్రతి విషయంలో కాస్తంత ఇబ్బందులు ప్రతికూలం కనిపిస్తుంది. అంటే ఎలాంటి విషయాలు అంటే తెలియని అహంకారం, తెలియని కోపము, కొంచెం గర్వము కాస్తంత వస్తాయి. అవి రావడం అనేది వాళ్ళ చేతుల్లో లేదు, జనరల్ గా వచ్చేస్తాయి. మామూలుగా వీళ్ళు వృషభ రాశి వాళ్ళు ఎలా ఉంటారు, హ్యాపీగా, సంతోషంగా, జాయిల్ గా ప్రతి విషయాన్ని మైండ్ లోకి ఎక్కించుకొని తల బాదుకోకూడదు, వదిలేయాలి, ముందుకెళ్ళాలి అనుకుంటారు. కానీ ఈ మాసంలో ఏంటంటే చిన్న విషయానికి పట్టించుకొని పర్టికులర్ గా మాట్లాడడము, ఎందుకు నాకు ఇలా చేశారని అనడము, కొన్ని విషయాల్లో కొంత దూవడం అంటే గొడవ అని పెట్టుకోవడం కాదు కానీ అలా వచ్చే సిచ్యువేషన్ తెచ్చుకుంటారు. ఇలాంటి విషయాల వల్ల కాస్తంత ఇబ్బందులు ఉన్నాయి. ఎప్పుడైతే రవి బుధుడు కూడా వీళ్ళకి ప్రతికూలంగా కనిపిస్తున్నారో, తర్వాత శుక్రుడు కూడా ప్రతికూలంగా కాస్త వీళ్ళకి వృశ్చిక రాశిలో ఉండడం వల్ల ఎప్పుడు దాకా అంటే నవంబర్ 7 వరకు కాస్త ప్రతికూలంగా, తర్వాత ధనస్సులోకి శుక్రుడు మారిన తర్వాత కాస్త అనుకూలం. సో కొంత కంఫర్ట్స్ ఏవైతే ఉద్యోగ ప్రయత్నాలు కానీ వివాహ ప్రయత్నాలు కానీ చేస్తున్నారంటే వాళ్ళు కాస్త నవంబర్ 7వ తారీఖు తర్వాత మొదలు పెడితే అనుకూలంగా ఉంటుంది. ముందుగా ప్రారంభం చేస్తే ఏమవుతుందంటే కాస్తంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంచెం కొన్ని కష్ట నష్టాలు అనేది కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది అని చెప్పడానికి ఇక్కడ అంత అనుకూలంగా కనిపించట్లేదు. అది తర్వాత వీళ్ళకి ఇంకోటి ఏంటంటే శని భగవాన్ నవంబర్ 16 నుంచి వక్రగతి నుంచి నార్మల్ స్థితికి వస్తారు. దాని నుంచి కాస్తంత ఊరట వీళ్ళకి. ఎప్పటి నుంచో పెండింగ్ లో పడిన ఆస్తులు కానీ అంటే గొడవలు కోర్టులో నిలబడి ఉండిపోయింది కదా కొంతమందికి ఆస్తులు, అవి రిలీజ్ అవ్వడం కానీ, గవర్నమెంట్ సంబంధించిన టెండర్స్ లో డబ్బులు ఇరికిపోయి ఉంటే ఆ డబ్బులు రావడం కానీ, ఇవన్నీ కూడా రేపు నవంబర్ 16 నుంచి వీళ్ళకి అనుకూలంగా వస్తుంది. సో నవంబర్ 16 నుంచి రవి కూడా అనుకూలంగా మారుతున్నాడు. రవి కూడా ఉత్తర రాశి నుంచి వృశ్చిక రాశికి వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు వీళ్ళకి కాస్తంత నవంబర్ 16 నుంచి కాస్తంత అన్ని ప్రతిదీ బాగుంది. సో ఒక 15 రోజులు కాస్త చక్కగా వచ్చేది కార్తీక మాసం కనుక నవంబర్ మాసం అంతా చక్కగా దీపారాధన, దైవారాధన, చక్కగా ఏదో నామాన్ని జపం చేసుకుంటూ గడుపుతూ ఉంటే 15వ తారీఖు తర్వాత నుంచి వీళ్ళకి అన్ని పనులు అనుకూలంగా ఉన్నాయి. నవంబర్ మొదటి వారం నుంచి 2వ వారం కాస్తంత ఇబ్బందులు పెడుతూ 3వ వారం, 4వ వారం కాస్త రిలీఫ్ ఉంది వీళ్ళకి. సో వృషభ రాశి వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు, జాగ్రత్తలు ఏంటంటే ఎవరైనా ముఖ్యమైన నిర్ణయాలు వివాహ విషయంలో కానీ, వ్యాపార విషయాల్లో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ తీసుకోవాలనుకుంటే, అంటే ఉద్యోగం మారాలి, ఉద్యోగం నాకు ఇది నచ్చలేదు, నేను వేరే ఉద్యోగంకి వెళ్దాం అనుకుంటున్నా, వేరే ఉద్యోగంలో మంచి ఆఫర్స్ వస్తున్నాయి వెళ్దాం అనుకుంటున్నారు అనుకునే వాళ్ళంతా కూడా నవంబర్ 16 వరకు ఆగండి. ఆ తర్వాత ప్రారంభం చేసుకోండి, అప్పుడు అనుకూలంగా ఉంటుంది. అలాగేంటమ్మా వృషభ రాశిలో ఉన్న వారికి అంటే విదేశీ ప్రయాణం చేసే వారికి ఏ విధంగా ఉంటుందంటారమ్మా? విదేశాల్లో వెళ్ళి
సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి వీసా దొరకడం కానీ అక్కడ యూనివర్సిటీలో మంచి సీట్స్ దొరకడం కానీ జరిగే అవకాశం వృషభ రాశి వాళ్ళకి ఎప్పుడు ఇది కూడా నవంబర్ 16 నుంచి నవంబర్ 16 నుంచి వీళ్ళకి ఆ విదేశీ యోగం అనేది బాగుంది. సో విదేశాల్లో ఉండే వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో నవంబర్ 16 నుంచి వీళ్ళకి ఏ విషయమైనా అనుకూలంగా మారుతున్నాయి కనుక ఈ 15 రోజులు కాస్తంత ఏ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా సామాన్యంగా వాళ్ళకు అనుకున్న పనులు ఏవి ఎప్పుడు ఎలా జరుగుతున్నా అలా జరుపుకుంటూ దాంట్లో కాస్త ఏదైనా ఇబ్బంది వస్తుంది అంటే ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుంది అంటే మౌనంగా ఉండడం, మాట్లాడకుండా ఉండడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. అలాగే వచ్చేసి ఏంటమ్మా ఈ వృషభ రాశి వారికి వచ్చేసి ఆరోగ్యం పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని? ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో ఏంటంటే చాలా వరకు సప్తమ స్థానంలో వీళ్ళకి ఎప్పుడైతే బుధుడు శుక్రుడు ఉండడం వల్ల తెలియని ఒక అనారోగ్య సమస్య అనేది బయటపడుతుంది కొంతమందికి, అందరికీ కాదు. ఇది గోచార ఫలితాలు. ఎప్పుడు భయపడకండి, ఎందుకంటే గోచార ఫలితాలు మన జన్మ జాతకంలో ఉన్న అలాంటి గ్రహస్థితి నడుస్తున్నప్పుడు ఈ ఫలితాలు పూర్తిగా ఫలిస్తాయి. సో ఎప్పుడైతే జన్మ జాతకంలో అలాంటి గ్రహస్థితి అంటే మనకి అంతర్దశలు కానీ మహాదశలు కానీ ఈ కుజ మహాదశ కానీ లేకపోతే రవి అంతర్దశలు కానీ శుక్రుడు అంతర్దశలు కానీ శుక్రుడు ఒక మహాదశ కానీ నడుస్తున్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు బయటపడతాయి. సో అవి ఇవి రెండు మ్యాచ్ అయినప్పుడు, లేనప్పుడు మామూలుగా ఉంటుంది, సామాన్యంగా ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళకి బుధ శుక్రులు కలిసి సప్తమ స్థానంలో ఉన్నారో కాస్తంత ఆ అనారోగ్యం అంటే మానసిక ఆందోళన, కొంచెం ఒక రకమైన టెన్షన్, ఏదో తెలివితేటలతో వాడి బయటపడదాం అనుకుంటారు కానీ అది అవ్వకుండా ఇబ్బంది పడుతుంది. ఏం లేదు, జ్వరం నార్మల్ గా వచ్చే జ్వరం, దీన్ని పెద్ద పట్టించుకోకూడదు, దీనికోసం పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు మనం అన్ని టెస్ట్ లిస్టులు చేయించుకోకూడదు అని అనుకుంటారు. కానీ వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది. చేయించుకుంటేనే దాని నుంచి క్లారిటీ తెలిసి దానికి ఏ మందు వాడాలో తెలుస్తుంది. జనరల్ గా ఏంటంటే బేసిక్ గా మనం అందరం మామూలుగా జ్వరం వస్తే ఒక టాబ్లెట్ వేసుకుని తగ్గిపోతుంది అనుకుంటాం. సో ఖచ్చితంగా వీళ్ళకి అదే థాట్ వస్తుంది, జ్వరం వచ్చింది అదేం పెద్ద ప్రాబ్లం కాదని. కానీ ఖచ్చితంగా దానికి ఒక ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కనుక ఈ మాసంలో వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా టెస్ట్ చేయించుకోవడం, కరెక్ట్ గా ఉందని చూసుకోవడం. డబ్బులు అయితే ఖర్చు అయితే అవుతుంది, డబ్బు ఎలా దాచిపెట్టినా ఖర్చు అవుతుంది వీళ్ళకి. అందువల్ల టెస్టులు చేయించుకొని ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోవడం అనేది మంచి ఫలితాలు వస్తాయి. ఓకే అమ్మా, మరి వృషభ రాశి వారు వచ్చేసి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి అద్భుతమైన ఫలితాలు వస్తాయంటారమ్మా? వృషభ రాశి వాళ్ళు పరిహారం అంటే లక్ష్మీ నరసింహస్వామిని పూజించాలన్న. ఎందుకంటే శుక్రుడు ఒక్క బలహీనంగా ఉన్నాడు. అంటే శుక్రుడు బలహీనం కాదు అని అనుకోవడానికి ఏం లేదు. ఎప్పుడైతే శుక్రుడు 8వ స్థానానికి వెళ్తున్నారో అప్పుడు కాస్తంత వీళ్ళకి కాస్త అనారోగ్య సమస్య అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. వృషభ స్థానం నుంచి వ్యయ స్థానానికి చూడడం వక్రగతిలో ఉండడం వల్ల వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి అంటే మేషాన్ని చూడడం వల్ల అది వ్యయ స్థానం కింద లెక్కేస్తుంది. సో ఎప్పుడైతే అక్కడ మేషంలో గురువు ఉన్నారు అనుకుంటారు కానీ వక్రగతితో మేషాన్ని చూస్తున్నారు కనుక ఆయన ఖచ్చితమైన సమస్య అనారోగ్య సమస్య అనేది వచ్చేది ఉంది కనుక జాగ్రత్తగా వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్థిక పరమైన ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అంటే అనారోగ్య సమస్య ఉందని డబ్బు అధికంగా ఖర్చు పడ్డము, ఏవీ లేకపోయినా డబ్బు ఖర్చు అవ్వడము, ఉంది అని చెప్పి సర్జరీస్ చేయడం కూడా. అంటే జనరల్ గా మనం వింటుంటాం మోసపోవడము, డాక్టర్స్ మోసం చేసి ట్రీట్మెంట్ చేసి మాకు ఇలా వైద్యం చేశారు, ఇది అసలు నిజంగా వ్యాధే లేదు, అలాంటి ప్రాబ్లమే లేదు, కానీ వీళ్ళు క్రియేట్ చేశారు అనే సిచ్యువేషన్స్ మనం వింటూ ఉంటాం కదా. అలాంటి సిచ్యువేషన్స్ జరిగే అవకాశం వీళ్ళకు ఉంది ఈ రాశి వాళ్ళకి. అంటే జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ముఖ్యం. 1 ప్రతిదీ టెస్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం వల్ల, లక్ష్మీ నరసింహస్వామి ప్రతి గురువారం కొలవడం వల్ల వీళ్ళకి అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా బయటపడే అవకాశం ఉంటుంది. సో లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ నరసింహస్వామి కవలంబ స్తోత్రము ఇవి పారాయణ చేయడం, కార్తీక మాసం అంతా దీపారాధన చేయడం, ఇంట్లో దీపారాధన చేయడం, గుళ్ళో దీపారాధన చేయడం వల్ల ఇటువంటి సమస్యలు, ఇటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా బయటపడతారు. అది ఈ వృషభ రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకే అమ్మ, వృషభ రాశి వారికి వచ్చేసి నవంబర్ మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే వారు ఆరోగ్యపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వారికి బాగుంటుంది అనే వాటి గురించి అయితే తెలియజేశారు. నమస్కారం. శ్రీమాత్రే నమః.